నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బార్ తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లైవ్లోనే ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. మూసీ సర్వే ఉద్రిక్తం, అడ్డుకున్న నివాసితులు. మూసీ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నారు. అంటే 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయి, మున్సిపాలిటీ కళ్ళు మూసుకుంది, విజిలెన్స్ కళ్ళు మూసుకున్నది, రాజకీయాలు నడిచినాయి, వాళ్ళకు అండగా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది, అన్నీ అయిపోయినాయి. అంటే 30 ఏళ్ళ దాకా పట్టించుకున్నటువంటి వాళ్ళు పట్టించుకోవడంతో మరి ఆ 30 సంవత్సరాలు అక్కడ బతికినటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇగో అది ఉద్రిక్తత. పక్కా ఇండ్లు కట్టుకున్నటువంటివి కూడా ఉన్నాయి. చాదార్ ఘాట్ నుంచి కింది దాకా మీరు ఎక్కడికి పోయినా నాలాలు కబ్జా చేసిర్రు. హైదరాబాద్ పెరిగిపోతుంది, ఊర్లలో బతకలేకపోతున్నారు, లేకపోతే హైదరాబాద్కు వస్తున్నారు, పట్టణాలకు వస్తున్నారు, పట్టణీకరణ పెరిగిపోతుంది, ప్రజలకు ఇంట్రెస్ట్ లేదు. అయ్యో ఇవి నాలాలు లేకపోతే ఇవి చెరువులు, ఇక్కడ మనం కొనుక్కోవద్దు, ఇక్కడ కట్టుకోవద్దు అనేటువంటిది ప్రజలకు లేదు. ఏనో దగ్గర గుడి చేసుకోవాలి కదా, మేము పేదోళ్ళం కదా, మేము చెర్లైన వేసుకుంటాం, గవర్నమెంట్ జాగాలైనా వేసుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటాం, పేదలం కాబట్టి మాకు ఎక్కడైనా హక్కు ఉంటుందని వాళ్ళది. ఎన్నికల్లో ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసం మేము మాస్ లీడర్ అనిపించుకోవడం కోసం వాళ్లకు మద్దతు పలుకుతూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు వాళ్ళకు మద్దతు పలుకుతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి పద్ధతి? ఎవరో ఒకరికి న్యాయం జరగాలి, ఎవరో ఒకరికి అన్యాయం జరగాలనా? అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం లేదా? మూసీకి సంబంధించి మొట్టమొదట ఎవరైతే గుడిసెలేసిరో, ఎవరైతే ఇండ్లు కట్టిరో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోండి. ఏ విధంగా ప్రతి సంవత్సరం వానలు పడుతూనే ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఇబ్బంది అయితేనే ఉంటుంది. ఆ మూసీ నదికి సంబంధించి 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఎప్పుడో నిజాం కాలంలో వరదలు వస్తే మూసీ నదికి చుట్టూ రైలింగ్ కట్టారు. మరి ఆ తర్వాత దాన్ని కాపాడడానికి ఎందుకు ప్రభుత్వం కనీసం నగరీకరణ, పట్టణీకరణ పెరిగిన చోట అయినా సరే ఆ కాల్వలకు వాటన్నిటికీ ఒక రైలింగ్ ఎందుకు కట్టలేకపోయారు? ఇన్ని వందల వేల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత వేగంగా పెరుగుతుంది కదా, చుట్టూ నగరం వేగంగా పెరుగుతుంటే గత 10 ఏళ్లుగా బాగా పెరుగుతుంది, లేకపోతే 94, 99 తర్వాత 2004 తర్వాత విస్తృతంగా హైదరాబాద్ పెరుగుతున్నటువంటి సందర్భంలోనైనా సరే వీటిపైన ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? ఇగో ఇది మన ప్రభుత్వాల యొక్క తీరు, ఇది మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళ తీరు, వాళ్ళకున్నటువంటి నాలెడ్జు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారం ఇది. ఇంతకంటే ఎక్కువేం చెప్పగలుగుతాం వాళ్ళకి? అంటే ఒక నగరం పెరుగుతుంటే ఇబ్బడి ముబ్బడిగా ఎవరిచ్చిర్రు? వాళ్ళకు ఇంటి నెంబర్ ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళకు రోడ్ ఎందుకు వేసిర్రు? వాళ్ళకు కరెంట్ ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళకు నల్లా ఎందుకు వేసిర్రు? అక్కడ ఆ కట్టినటువంటి ఏరియాలలో ఎక్కడైనా మరి ఎందుకు మేము కట్టాలి, ఇక్కడ ఎందుకు చేయాలన్నటువంటిది ఇచ్చిరా? అక్కడ వేల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ రోడ్లు వేసిర్రు, నల్లాలు వేసిర్రు, కరెంట్లు వేసిర్రు. మరి ఆ మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం యొక్క ధనం ఎంత వృధా అయింది? ఇటు ప్రభుత్వ ధనం వృధా అయింది, వాళ్ళకి ఆశలు రేకెత్తించినట్టే కదా. ఎవరైతే మూసీలలో ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళకి ఆశలు రేకెత్తించినట్టే. ఇగో ఇది మీరు మూసీలో కట్టిరు, ఇక్కడ కడితే మీకు నల్లాలు కానీ కరెంట్లు కానీ ఇంకేవి ఉండవి, రేపు పొద్దుగాల ఎప్పుడైనా ప్రభుత్వం మిమ్మల్ని ఖాళీ చేయించారంటే వాళ్ళే 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయేటోళ్ళు. ఒకరి తర్వాత ఒకరు రాజకీయాలకు లొంగిపోయి ఒకరు రోడ్లు వేసిరు, ఒకరు నీళ్లు పెట్టిరు, వాళ్ళు కరెంట్ వేసిరు, వాళ్ళకి ఆశ ఉన్నది. అట్లా 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటేనే అది వాళ్ళదైపోతుంది అనేటువంటి చట్టం ఉన్నటువంటి దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక కుటుంబం, అంటే ఈ 30 ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకులు పుట్టి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేంత సందర్భం వచ్చిన తర్వాత ఇది మీది కాదు అనేటువంటి సందర్భం వస్తే ఏం చేయాలి ఆ ప్రజలు? ఇగో ఇది ఇప్పటికైనా ఒక చట్టం తీసుకురండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చట్టం తీసుకురండి. ఎక్కడైనా సరే చెరువుల్లో, శిఖం భూముల్లో, కాలువల్లో, ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టినటువంటి వాళ్ళు ఏ రోజైనా ఖాళీ చేయాల్సిందే. లేదు గతంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారమైనా సరే చెప్పండి. అన్ని రాజకీయ పార్టీల నోరు మూయించండి. ఇప్పుడున్నటువంటి సర్కారు అన్ని పార్టీల యొక్క నోర్లు మూయించండి. తెలంగాణ చట్టాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ చట్టాలు భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల యొక్క వివరాలన్నీ తీసుకొచ్చి అన్నీ ముంగడబెట్టి ఇగో ఇవి గవర్నమెంట్ భూములు, లేకపోతే ఇది ఈ చట్టం ప్రకారం వీళ్ళని ఎప్పుడైనా వెకేట్ చేయించవచ్చు కాబట్టి మేము వెకేట్ చేయిస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పాలి. ఎవరైనా వాళ్ళకి కట్టుకున్నటువంటి వాళ్ళకి మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలకో నాయకులకో సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఎండగట్టాలి.
లేదు మీదైనా తప్పనేటువంటి మాట చెప్పాలి. ప్రజలు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ఇండ్లు కట్టుకున్నాడు, లేకపోతే కబ్జాలు చేసుకున్నాడు, దానికి ఎర్రజెండాలు అనేటువంటిది పెట్టేసి ఎర్రజెండాలు వేసేసుకోవడం, అక్కడ వాళ్ళని పెట్టుకోవడం, ఇష్టానురీతిగా ఇది సాగింది. దాన్ని పోరాటంగా వీళ్ళకు మద్దతుగా తెలిపేటువంటి వాళ్ళు పెద్ద నాయకులుగా ఎదిగినారు. మరి పెద్ద నాయకులుగా ఎదిగి వాళ్ళందరిని అక్కడి నుంచి వాళ్ళ ఓటు బ్యాంకుగా మలుచుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని ఇవాళ అక్కడి నుంచి తొలగిస్తుంటే తొలగించబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ విషయంలో కూడా క్లారిటీ రావాలి. ఏ వర్గం వాళ్ళని తొలగిస్తున్నారు, ఎక్కడెక్కడ తొలగిస్తున్నారు, అందరికీ సమన్యాయం ఉంటుందా, లేదా కొందరికి ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతోటి కొందరిని తొలగించేటువంటి ప్రయత్నం చేసి కొందరికి ఏమైనా సేవ్ చేస్తున్నారా? ఈ విషయం పైన కూడా స్పష్టత రావాలి. పాత బస్తీలో ఉన్నటువంటి ఒక పార్టీకి భయపడి వాళ్లకు సంబంధించినటువంటి మనుషులను తొలగించకుండా ఇతరులను మాత్రమే తొలగిస్తున్నారా? ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి. మరి దీంట్లో మళ్ళీ మతాలు కులాలు తీసుకురావద్దంటే అందరికీ ఎక్కడెక్కడైతే మూసి ఉందో అక్కడ దాకా ఈ విషయం పైన స్పష్టంగా ఏ ఒక్కరికి రాగదేశాలు లేకుండా ప్రభుత్వం పనిచేయాలి. కొందరేమో వీళ్ళు వెళ్ళంతా మాకెందుకని చూడు, ఇండ్లు కట్టుకొని డోర్ నెంబర్లు వచ్చి వాళ్ళు కరెంట్లు వేసుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసిరు, వాళ్ళకు మార్కింగ్ వేసిరు. ఏం చేయాలి? 20 ఏండ్లు 30 ఏండ్లు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఎంత కష్టమై ఉంటుంది. అది మూసిలో కట్టిండా, మామూలుగా కట్టిండా, 5 లక్షలు 10 లక్షలు 11 లక్షలు 20 లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి 5-6 లక్షలు లేకుండానైతే ఇల్లు కట్టలేరు కదా. అట్లాంటి ఇల్లు 40 గజాలు 50 గజాల ఇల్లు కట్టినా కూడా 5-6 లక్షల రూపాయల ఖర్చు అయితే పెట్టి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతమందికి మీరు నిర్వాసితుల కింద డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు? కొందరేమో ఈ లొల్లంతా మాకెందుకు, ఎక్కడో డబుల్ బెడ్రూమ్ వస్తున్నది, ఈ గుడిసెలల్లా ఈ రేకులు వేసుకొని ఇక్కడ బతుకుడేందుకు మంచిగా కట్టినీళ్ళు వస్తుందని ఒక 10 కుటుంబాలు మాత్రమే పోయినాయి. మరి 15-16 వేల కుటుంబాలు ఇండ్లు మార్కింగ్ చేస్తుంటే ఒక 10 కుటుంబాలు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైనవి. మిగిలిన వాళ్ళు మాత్రం ఇగో అడ్డుకొని పోలీసుల మీద రాళ్ళేసి, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు ఇబ్బంది పడి చాలా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. మరి వాళ్ళను కూర్చోబెట్టి తప్పేం లేదు, మీరు వాళ్ళను ఖాళీ చేయించేటప్పుడు ఇగో ఇట్లా కాదని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం 1కి 2 సార్లు చేయండి, 2కు 3 సార్లు చేయండి. అందులో కొంతమంది అయినా ఒక 10% 20% మంది అయినా ఈ కొట్లాట్లు ఎందుకు, ఇవాళ కాకపోయినా రేపు కష్టమవుతుంది. ఇవాళ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా రేపు పొద్దుగాల హైడ్రా వాళ్ళు ఇంకో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఉందని రేపు వచ్చి కూలగొట్టరు కదా అనేటువంటి ఒక నమ్మకంతో రాయించండి. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన నష్టపరిహారం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పోవాలి అనేటువంటి అంశం పైన ఏం చేయాలి? అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సార్, మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్లకు మార్కింగ్ ఇచ్చే ముందు మాకు విషమిచ్చి చంపేయండి అని చైతన్యపురి, పనిగిరి కాలనీ, వెంకటసాయి నగర్ కాలనీలు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు 10 నుంచి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడ్డు వచ్చాయని ప్రశ్నించారు. ఇదే సర్వే అప్పట్లోనే చేస్తే ఈ కాలనీలో ఇల్లు కట్టుకునే వాళ్ళం కాదు కదా అన్నారు. తమ ఇళ్లను కూల్చి మూసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని నిలదీశారు. పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. చైతన్యపురి డివిజన్ పరిధిలో వినాయక్ నగర్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టి మార్కింగ్ చేయడంతో పక్కనే ఉన్న సత్యానగర్ జనప్రియ అవెన్యూ వాసులు 500 మంది రోడ్డెక్కారు. ప్రజలు తీవ్ర నిరసనతో అధికారులు వెనక్కి తిరిగారు. ఏం చేయాలి? ఎవరిది తప్పు? ఎవరు నష్టపోతున్నారు? ఇండ్లు కొనుక్కున్న వాళ్ళ, ఇండ్లు అమ్మిన వాళ్ళ? ప్రభుత్వానికి ఎన్ని రోజులు పన్ను కట్టిరు, నల్లా బిల్లు కట్టిరు, కరెంటు బిల్లు కట్టిరు, రోడ్లు వేస్తే అక్కడ శిస్తులు కట్టిరు, అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టిరు, అన్ని ప్రభుత్వం లాభపడ్డది. మరి ఇవన్నిటికీ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఇన్నేళ్ల పాటు ఉన్నందుకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మీరే చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారే చెప్పారు వీళ్ళకు రెగ్యులరైజ్ చేసేటువంటి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక టీవీ ఛానల్లో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళకు సంబంధించి ఎంత మ్యాన్ సప్లై వేస్ట్ అయింది, ఎంత మెటీరియల్ వేస్ట్ అయిపోయింది, ఎంత ప్రకృతి విధ్వంసం జరిగింది, వాళ్ళని రెగ్యులరైజ్ చేయొచ్చినటువంటి మాట మీరే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇవాళ అదే వైరల్ అవుతున్నది. అదే మాటను మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరికీ ఇప్పుడు ఎంత సిమెంట్ వేస్ట్ అయింది, ఎంత కరెంటు వేస్ట్ అయింది, ఎంత ఇసుక వేస్ట్ అయింది, ఎంత మానవ శ్రమ వృధా అయింది అనేటువంటి అంశం. ప్రకృతి విపత్తుల్లో కొట్టుకపోతే వేరు విషయం. మళ్ళా ఇంకొక ప్రశ్న ఏమవుతుందంటే, రేపు పొద్దుగాల వానలు బాగపడి ఇండ్లన్నీ మునిగిపోయినాయి అనుకోండి, అగో మీ ఇండ్లు మునిగిపోయినాయి, ప్రభుత్వం ఏం చేస్తుందని రేపు పొద్దుగాల మాట వస్తుంది కదా.
ఇట్లా ఇటువైపు నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి, అటువైపు నుంచి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వానలు బాగపడి రేపు ట్యాంక్ బండ్లో నీళ్ళని విడిచిపెట్టేసి మూసీ నదిలోకి తప్ప ఇంకక్కడి పోవు కాబట్టి దాన్ని ఆనుకున్నటువంటి ఇండ్లన్నీ మునిగిపోతే రేపు పొద్దుగాల ఎవరిని అంటారు ఆ మాట? మళ్ళా ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి, ముందుగాల మేము ఇళ్ళల్లో నాలాలల్లా లేకపోతే కాలువలల్లా మీరు ఇండ్లు కట్టుకునేటువంటి మాట చెప్తే ప్రజలు వినేటువంటి పరిస్థితి ఉండదు. ఇటు ప్రజలు తప్పుపట్టాలా, అటు ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా. ప్రజలు కూడా అంటే ఒకప్పుడు ఏదైనా తప్పుడు మార్గంలో పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి నుంచి తప్పుడు మార్గంలో నేను వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం మాత్రం ఇదే. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్ణయంతో జిహెచ్ఎంసీ అప్రమత్తం. అసంతృప్తి పనులపై ప్రభుత్వానికి సమాచారం. నిర్మాణాలకు 3,000 కోట్లు కావాలని అంచనా. మూసీ నిర్వాసితులకు 15,000 ఇండ్లు. ప్రతిపాదిత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000. అంచనా వ్యయం 9,700 కోట్లు. నిర్మాణం మొదలైనవి 95,000. వివిధ కారణాలతో పనులు ప్రారంభించినవి 4,600. పూర్తయినవే 69,000. కేటాయించినవి 64,000. తాళాలు ఇచ్చినవి 59,000. సిద్ధంగా ఉన్న ఇల్లు 4,500. వివిధ దశల్లో ఉన్నటువంటి ఇండ్లు 25,000. మీరు ఇవన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, బాగుంది. వనస్థలిపురం భవానీనగర్లో ప్లాట్ తాళాలను అందజేసినటువంటి నిర్వాసితులకు అందజేసిరు, బాగుంది. మరి వీళ్ళందరికీ ముందుగాల ఇండ్లు సిద్ధం చేసిపోవాలి కదా. రేపు పొద్దుగాల సగం మంది ఒప్పుకున్నారనుకో, 15,000 ఇండ్లు మీకు సిద్ధంగా ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైనా లేవు కదా. మరి అట్లయితే ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోటి పని జరిపిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు కదా. ఎప్పుడైనా సరే శరవేగంగా 2,000 కోట్లో 3,000 కోట్లో పెట్టి ఒక్కొక్కరికి ఇవో పలానా ఏరియాలో చాదర్ఘాట్ ఏరియాలో ఇట్లా చేస్తాము, లేకపోతే అంబేద్కర్ నగర్లో ఇట్లా చేస్తాము, లేకపోతే బండమైసమ్మ కాడ అట్లా చేస్తాము, లేకపోతే చైతన్యపురి దగ్గర ఇట్లా చేస్తామని ఎక్కడెక్కడైతే నిర్వాసితులను మార్కింగ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధం చేయొచ్చు కదా. ఒకవేళ వీళ్ళు పోకపోతే, ఇష్టం లేకపోతే అవి ఇంకొకరికైనా వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ మీ దగ్గర వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు లేవు. హైదరాబాద్లో వాళ్ళు వచ్చి రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉండలేరు, అప్పటికప్పుడు ఉండలేరు. ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయా ప్రభుత్వానికి? అంటే ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వీళ్ళని అప్పటికప్పుడు రోడ్డు మీద పంపిస్తే వాళ్ళు ఎక్కడ పోయి ఉండాలి? మరి ఇది కూడా ఒక విషయమే కదా, అది కూడా చెప్పాలి కదా. 15,000 ఇండ్లు సిద్ధంగా ఉంచి ఇగో మీ అందరినీ ఇక్కడ నుంచి ఇక్కడికి తరలిస్తున్నాం, ఈ ఇండ్లన్నీ కూలగొడుతున్నామని వెంటనే తరలించిన వెంటనే నెక్స్ట్ సెకండ్ అవన్నీ కూలగొట్టుకుంటూ పోతుంటే రేపు పొద్దుగాలు ఇంకో వాళ్ళు రారు. కూలగొట్టిన తర్వాత రేపు మళ్ళా ఇంకో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో 20 ఏళ్ళకో కూడా మళ్ళీ కబ్జా చేయకుండా రిటైనింగ్ వాల్ పెట్టి దానిపైన బోర్డు పెట్టి స్పష్టమైనటువంటి ఏ రాజకీయ పార్టీ దాన్ని అతిక్రమించినా సరే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని, రాజకీయాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతోటి వాళ్ళు పేదోళ్లకు మేము మద్దతు ఇస్తున్నామనేటువంటి ఒక వంకతోటి దాంట్లోకి వెళ్లకుండా, ఆ విషయంలో వేలు పెట్టకుండా కలగజేయకుండా దానిపైన కూడా ఒక చట్టం తీసుకురండి. ఎస్, మీరు ఎట్లాగో దీన్ని మొదలు పెట్టారు కదా, మీరే దాన్ని మొత్తం ఫినిష్ చేసేయండి. కానీ ముందస్తుగా మీ దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కావాలి? 3,000 కోట్లు కావాలి. 15,000 ఇండ్లు అవసరమైతే మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి 4,500 మాత్రమే. మరి 4,500 మందికి ఇచ్చి ఇంకా 10,000 మందిని ఏం చేస్తారు? ఆ ఇండ్లను ఏం చేస్తారు? 10,000 ఇండ్లు రెడీ సిద్ధంగా ఉంటే మీరు ఇళ్ళనుగో మీకు ఇటు దగ్గరగా ఇటున్నాయి, ఇటు దగ్గరగా ఇటున్నాయి, మీకు సేమ్ ఇంతే అవుతుంది, అంతే ఖర్చు వస్తుంది. అక్కడ కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అవసరమైతే ఒక్కొక్క ఇంటికి ఇంత మళ్ళా నష్టపరిహారం కూడా ఇస్తామనేటువంటి మాట చెప్పొచ్చు కదా. ఇది చెయ్యకుండా రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళకి నష్టపరిహారం ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా కోర్టుకు పోతారు. హైడ్రా పేరు మీద కూలగొడుతున్నటువంటి ఇళ్లలో రేపు ఎంతమంది కోర్టుకు పోయినా కోర్టు ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్తుంది? మేము జిహెచ్ఎంసీ అనుమతులు పొందినటువంటి జాగాలో మేము కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి అదే జిహెచ్ఎంసీ తప్పని చెప్పి హైడ్రా కొత్త నిబంధనలు తీసుకొస్తే మేమెందుకు నష్టపోవాలి? మేము పెట్టినటువంటి పెట్టుబడి పూర్తి స్థాయిగా ప్రభుత్వం నుంచే రావాలని రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళరా? మీరు ఇండ్లు కూలగొడితే కూలగొట్టిరు, కానీ నష్టపోయేది ఎందుకు? వీళ్ళు నష్టపోవాలి. కొనేటువంటి వాళ్ళకు తెలియక కొన్నటువంటి వాళ్ళే అనేక మంది ఉన్నారు. 90% మంది తెలియకనే కొన్నారు. ఒక 10% మంది మాత్రమే తెలిసి ఏమైతుందైతే తెలియ చూసుకుంటామని కొన్నటువంటి వాళ్ళు 10% మందే ఉంటారు. 90% మంది పేదోళ్ళంతా తెలియక కొన్నోళ్ళే. వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? వాళ్ళంతా రేపు పొద్దుగాల కోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్తే రేపు ప్రభుత్వం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? కొన్ని లక్షల రూపాయల నష్టాన్ని వాళ్ళెందుకు భరించాల్సి వస్తుంది?
జిహెచ్ఎంసి లేకపోతే హెచ్ఎండిఏ, టౌన్ ప్లానింగు, కరెంట్ వాళ్ళు, లేకపోతే అక్కడ ఇచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్లు వేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నష్టాన్ని భరించాలి. వాళ్ళందరూ రోడ్లేసి వాళ్ళందరి తరపున అనుమతులు ఉన్నాయి కాబట్టి కొన్నారు కాబట్టి ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని రేపొద్దున బాధితులంతా కూడా కోర్టుకు వెళ్తే ఎవరు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా లేదా? ఈ విషయం పైన కూడా చాలా క్లారిటీగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది.